ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎరువుల కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో యూరియా బస్తాలు అందటం లేదని వాపోయారు. నిర్మల్ జిల్లాలో వరి, మొక్కజొన్న తదితర పంటలు ఎదిగే దశలో ఉన్నందున యూరియా వేయాల్సి ఉండటంతో డిమాండ్ బాగా పెరిగింది. ఈ క్రమంలో జిల్లాలోని లోకేశ్వరం పిఎస్సిఎస్ కేంద్రానికి యూరియా వచ్చిందని తెలియటంతో రైతులు భారీగా తరలివచ్చి బార్లు తీరారు. పురుషులతో సమానంగా మహిళలు, వృద్ధులు క్యూలైన్లలో నిరీక్షించారు. గంటల కొద్దీ క్యూలైన్లు నిలబడ్డారు. ఓపిక నశించడంతో క్యూలైన్లలో చెప్పులు ఉంచి ఆఫీస్ వద్ద పడిగాపులు కాశారు. ఒక్కో రైతుకు 2 లేదా 3 యూరియా బ్యాగులు ఇస్తే సరిపోవటం లేదని రైతులు మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. మరి ఒక్కో లోడ్ వచ్చింది. లోడ్ మరి ఈ మందికి ఇంత అయితే సరిపోతా, లేకపోతే ఇంత మంది ఎక్కద్దు అవసరం అనగమాట. ఈ మాట కూడా చెప్పకొచ్చిన వాళ్ళు మరి రైతుల కోసం ఓడి పట్టించుకుంటలేదు మండలం నాయకులు. మరి ఏంది కథ, మా పరిస్థితి ఏమన్నా మాకు ఇంటికాడ చాలా కూడా వచ్చినాము. మరి ఈ పాటికి మా అక్కడ ఈ ఆఫీస్కు ఓడితే వచ్చి మరి ఈ దాత ఏంది మీ కథను అడిట్ లేడు. మరి ఇదేంది ప్రభుత్వం, ఇదేంది చేసేది ఏం అర్థమంటకు వచ్చింది ప్రభుత్వం కూడా. మరి ఇంత స్టిక్ వచ్చిందంటే మాకు ఈసారి మాకు ఒక సంచి 2 సంచులు పోతే మాకు సరిపోతామా? ఒక్కొక్క మనిషికి ఎంత సపోర్టుకుని ఒక 5 సంచులు ఇస్తేనే మాకు ఇలా మాకు పొలాలు పోయగలుగుతాము. లేకపోతే ఒక సంచి కొన మా ఇంటికి చక్కెర చాపత్తి కాదు, పొట్ట తీసుకుంటూ కాదు, 5 సంచులు ఖచ్చితంగా ఇవ్వాలా ఒక ఆధార్ కార్డు మీద ఒక్కొక్క మనిషికి. అయితేనే ఇంటి లోపల ఒక 2 బియ్యాలు 3 బియ్యాలు పొలం సరిపోతాం. ఇక ఒక్క ఆధార్ కార్డు మాకు 4 గొట్టంగా వచ్చి ఇక్కడ 10 ఇక్కడ తెలియక వీళ్ళు వీళ్ళు ఏంది నాయకులు ఏం అర్థమంటకు వచ్చింది. లైన్ పట్టేమో సార్, ఇది ఏమో ఇంత రైతులకు ఇంత ఆవేదన, ఎంత పని ఖరాబ్ అవుతున్నది. రేవంత్ రెడ్డి సార్ గారు, మీరు ఒక యూరియా అందుబాటులోకి తేగలరని మేము కోరుతున్నాం. 6 గంటలకు వచ్చి లైన్ పట్టాం, 15 ఉన్నది వరకు ఇంకా ఈ లైన్ దొరుకుతలేదు, గ్యారంటీ లేదు. 2 లేదా 3 ఇస్తున్నారు, అది ఏం సరిపోతుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు